చిన్న పిల్లల్లో తరచుగా కోల్డ్, నోస్ బ్లాక్, స్నోరింగ్ దాంతోపాటు ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటే ఇది ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ వల్ల కావచ్చు. ఎడినాయిడ్స్ అనేవి న్యాచురల్ డిఫెన్స్ హీరోస్. ఇవి ముక్కు వెనకాల నాజోఫారింగ్స్లో ఉండే లింఫాయిడ్ టిష్యూస్. ఇవి ఇమ్యూన్ సిస్టమ్ పార్ట్గా బ్యాక్టీరియా అండ్ వైరసెస్ని ట్రాప్ చేసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి బ్యాక్టీరియాని చంపేస్తాయి. కానీ రికరెంట్ కోల్డ్ ఆర్ ఎలర్జీస్ వల్ల ఇవి ఎన్లార్జ్ అయ్యి ఎయిర్వేస్ని బ్లాక్ చేస్తాయి. ఎడినాయిడ్స్ యూజువల్లీ 5 to 7 years ఆఫ్ ఏజ్లో ష్రింక్ అవ్వడం స్టార్ట్ అయ్యి 12 to 13 yearsకి మోస్ట్ కేసెస్లో ఇవి సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ అయిపోతాయి. ఈ ఎడినాయిడ్స్ మనకి నార్మల్ ఎగ్జామినేషన్లో కనిపించవు. ఇవి ఎక్స్రే ఆర్ నాజల్ ఎండోస్కోపీతో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎడినాయిడ్స్ ఇష్యూస్కి సర్జరీ మాత్రమే సొల్యూషన్ అనుకుంటారు. సర్జరీ షార్ట్ టర్మ్ రిలీఫ్ ఇవ్వచ్చు, కానీ కొన్ని స్టడీస్ ప్రకారం ఎడినాయిడెక్టమీ వల్ల ఆస్తమా ఆర్ ఎలర్జీ రిస్క్స్ పెరుగుతాయి. బట్ హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఎడినాయిడ్ సైజ్ తగ్గడంతో పాటు సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. డిఎంఈ ఫర్ కన్సల్టేషన్.